జంగారెడ్డిగూడెం పట్టణంలోని యేసుతీరు హృదయ ఆర్సీఎం నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఏలూరు కలుతోలికా పీఠం బిషప్ రెవరెండ్ జయరావు పొలిమేరతో కలిసి నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆధ్యాత్మిక కేంద్రాల సమాజంలో శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పవిత్ర స్థలాలన్నారు. కార్యక్రమంలో మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీసీ సభ్యులు పాలాటి బాబ్జీ గారిని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. విజయరాజు జంగారెడ్డిగూడెంలో యేసు తిరుహృదయ దేవాలయ ప్రతిష్టోత్సవానికి శంకుస్థాపనకి వచ్చినటువంటి మన చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ గారికి మరియు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, దైవ ప్రజలందరికీ నేను శుభములు, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. చక్కని సాంప్రదాయాన్ని ఈరోజు ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో చూస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. అందరూ నా వాళ్లే, అందరికీ నేను చెందిన వాడినే తత్వం ఇక్కడ ఉట్టిపడుతుంది. అందుకు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ నాయకుల్ని, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ సమాజాన్ని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీరాలంటే అందరూ ఐక్యముగా ఉండి ముందుకు సాగుతేనే, మనవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇది నా పని, ఇది మన పని, ఇది మన అందరి పని అని ప్రతి సేవా కార్యక్రమంలోనూ, దైవ కార్యక్రమంలోనూ, మరి ఇతర కార్యక్రమాలను ముందుకు సాగాలని ఆశిస్తూ